హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఫుడ్ షార్ట్ వీడియోలో మరొక కొత్త రకమైన ఫుడ్తో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలిసిందే పరోటా. ఈ పరోటా తినే ముందు దీని యొక్క హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలండి. పరోటా అనేది శ్రీలంకలో జఫ్నా రీజియన్లో సిలోన్లో పుట్టింది. కాకపోతే అప్పుడంతా ఇండియా అంతా ఒకటే కంట్రీ కాబట్టి ఆ తమిళనాడు, ఈ కేరళ, మలబార్ ల్యాండు ఇది బాగా ఫేమస్ అండి. కాకపోతే పరోటా మనం ఎలా తింటామంటే ఒక పూరీలాగా, దోశలాగా, చపాతీలాగా ముంచుకొని తింటాం. అలా తినకూడదండి. నేను ఈ పరోటాకి యాప్ట్గా కర్రీ ఒక మీట్ కర్రీ, మటన్ కర్రీ చెప్పుకున్నాను. మటన్ కర్రీ చేసుకున్నాను. వెజ్ అయితే వెజ్ కూడా తినచ్చు. కాకపోతే ఈ పరోటాలో తినకూడదండి, ఇలా చేయకూడదండి. పరోటా మీద ఒక లేయర్ ఆఫ్ మీట్ వేసి, దాని మీద మళ్ళీ ఇంకో పరోటా వేసి, మళ్ళీ గ్రేవీ మటన్ కర్రీ వేసి, దీన్నంతా ఒక అరిటాకులో చుట్టి, అది తావా పాన్ మీద ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తీసి తింటే ఆ బనానా లీఫ్లో అరోమాటిక్ టేస్టు, ఈ పరోటా ఆ గ్రేవీ యొక్క మసాలా యొక్క అరోమాటిక్ వచ్చి దాని టేస్ట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది. కాకపోతే మనకంత సరంజామా లేదు. నేను కూడా నార్మల్గానే తింటాను. బట్ మీరు తినేటప్పుడు ఇంట్లో కనుక తింటే ఈ ప్రక్రియ ఏదైతే లేయర్ బై లేయర్ మీట్ వేసి, కర్రీ వేసి, మళ్ళీ ఇంకో పరోటా వేసి, దాన్ని బనానా లీఫ్లో చుట్టి, దాన్ని తావా ఫ్రై చేసి తీసి తింటే అద్భుతమే అద్భుతం. కాబట్టి అందరూ మంచి ఫుడ్ తినాలి. నేను షార్ట్ వీడియో తీస్తున్న విధానం ఎందుకంటే అందరూ తింటారు, కాకపోతే కాంబినేషన్ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. వీడియో చూసేందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు.